ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దయగల దేవ, ఘనమైన గంభీరమైన మా ప్రభు, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మైళ్ళ కృప చూపుచున్న తండ్రి, సర్వాధికారమైన దేవుడవు, సర్వాధిపతివైన దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, సింహాసనం మీద ఆసనుడైన దేవుడిగా ఉన్నందుకై నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆరోపించుకొనిచున్నాం. మరి యొక్క నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నేను స్తుతించి ఆరాధిస్తుంటున్నాము నాయన. 22వ తారీఖును బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా, అనుదిన వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. ఉదయకాలం నీ స్వరం మాకు వినిపించడం ద్వారా మేమెంతో సరిచేయబడి బలపరచబడి నీ రాకడ కొరకు సిద్ధపడగలమని నిరీక్షణతో ఎదురు చూస్తూ మాతో మాట్లాడమని ఘనమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఉదయకాలములో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు తెలుపుతుంటున్నాను. ఈ నూతన దినములో ప్రభుకు మనం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. అనుదిన వాక్య ధ్యానము కొరకై మనము యోహాను రాసిన ఆ సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యమును తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేవుడి వాక్యమును దీవించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. దేవుని బిడలారా, వర్తమాన భూత భవిష్యత్ కాలమును గూర్చి మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎరిగిన వాడై ఈ వాక్యమును మనకు రాయించిన వాడుగా ఉంటున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు ఆపదలు కలుగును, లోకములో మీకు అనేకమైన విపత్తులు సంభవించును, లోకములో అనేకమైన యుద్ధములు, పోరాటములు, తెగులు, కరువులు, భూకంపములు కలుగును. అయినను ధైర్యమును తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ఇక్కడ దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి దేని ద్వారా మనకు ధైర్యమును తెచ్చుకోవాలా అనేది ఇక్కడ 5వ సంగతి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా మనము ధైర్యమును తెచ్చుకోగలము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనం ఇక్కడ చూద్దాం. అక్కడ నుండి సహోదరులు ఈ సంగతి విని అప్పియా సంతపేట వరకు, త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యమును తెచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతగానో మనము ఈ అద్భుతమైన మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ 3 నెలలైన తర్వాత ఆ దీపమందు శీతాకాలం అంతా గడిచిన అశ్వని చిహ్నము గల అలెగ్జాంద్రియ పట్టణము ఓడ ఎక్కి బయలుదేరినప్పుడు అక్కడ ఎంతగానో వారి జీవితంలో అనేకమైన 7 దినములు ఉండవలసిన పరిస్థితి వారుకు ఆ ప్రయాణంలో ఉంటూ వచ్చినారు. ఎప్పుడైతే అక్కడి నుండి సహోదరులు ఆ సంగతిని విని వారు ఆ విధముగా వచ్చినప్పుడు, వారిని ఎదుర్కొనినప్పుడు పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యమును తెచ్చుకొనెను అనే మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా మన జీవితంలో ధైర్యమును తెచ్చుకొనగలమనే సంగతిని చూస్తున్నాం. చూడండి, సమస్యలను ధైర్యముగా మనం ఎదుర్కోవాలంటే పౌలు పాటించిన పద్ధతిని మన జీవితంలో మనం అవలంబించాలా. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ వ్యాధి అయినా, ఏ కరువైనా, ఏ యొక్క యుద్ధమైనా, లేకుంటే ఏ పోరాటమైనా, లేకుంటే ఏ యొక్క కరోనానైనా, ఏ పరిస్థితి అయినా మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ జీవితంలో ఇటువంటివి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులను చెల్లించడం, దేవునిని స్తుతించడం, లేకుంటే దేవునిని ఆరాధించడం మన జీవితంలో మనము నేర్చుకోవాలా. నేర్చుకున్నప్పుడు అద్భుతమైన అట్లు
పౌలు చేయడం ద్వారా పౌలు జీవితంలో ఎంత ఫలవంతమైనదిగా ఉన్నదో చూస్తే ఇక్కడ ఇదే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయములో 31వ వచనము, అట్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా చూడండి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. పౌలుకి ఎలాగొచ్చింది ధైర్యం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా ఏ ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు వచ్చినారు. చాలా మంది దేవుని సువార్తను ప్రకటించుటకు ఏముండదు, ధైర్యం ఉండదు. ప్రియ సోదరుడా సహోదరి, దేవుని స్వార్థను ప్రకటించుటకు మనకు ధైర్యం కావాలా? చూడండి, పౌలుకు తన జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఫలితం దేవుని స్వార్థను పూర్ణ ధైర్యముతో ప్రకటించుచున్నాడు. అలాగనే రెండవది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనములో అక్కడ మనం చూసినట్లయితే చూడండి, యెరికో పట్టణము ఎలాగనో కూల్చబడుతూ వచ్చింది. ప్రాకారము యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవుని బిడ్డారా, యెరికో యొక్క పట్టణం లేదా ప్రాకారం ఎలాగో కూల్చబడుతూ వచ్చినాయంటే యాజకులు అక్కడ బూరలు ఊదగా ప్రజలు కేకలు వేయగా, ఇది దేనికి సదృశ్యం అంటే వారి జీవితంలో ధైర్యం, మేము ఇలాగున చేస్తే మా దేవుడు కార్యం చేయగలడు, ఎరుక ప్రాకారమును పడగొట్టగలడు. బూరలతో కేకలతో దేవుని స్తుతించి ఆరాధించి ధైర్యం తెచ్చుకొని ప్రాకారములు పడగొట్టారు. రెండవది. మూడవదిగా చూస్తే అపోస్తుల కార్యముల 4:13లో అక్కడ పేతురు యోహానులు విద్య లేని పామరులు దేవుని యొక్క వాక్యమును ఎంత ధైర్యముగా బోధించగలుగుతూ వచ్చినారో మనం ఇక్కడ చూస్తాం. చూడండి, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ప్రియ సోదరుడా సహోదరి, విద్య లేని పామరులు ఎలా వచ్చింది ధైర్యం? యేసు ప్రభువు వారిని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా పరిశీలు సద్దుకులు ఎదుట ధైర్యంగా విద్య లేని పామరులు బోధించగలుగుతూ వచ్చినారు దేవుని యొక్క వాక్యం. నాలుగవదిగా చూస్తే పౌలు శీలలు అపోస్తుల కార్యములు 16:25 వచనంలో మనం చూసినట్లయితే చూడండి, 16:25 వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనను పాడుచుండురి, ఖైదీలు వినుచుండుడి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులు తెరుచుకునను, అందరి బంధకములో ఊడెను. చూడండి, చెరసాల్లో వేస్తే ఎవరికైనా ధైర్యం ఉంటుందానండి? ఎంత కృంగుదల ఉంటుందో, భీతి ఉంటుందో, భయం ఉంటుందో. అయ్యో, నేను చెరసాలలో పడ్డానే, నా కుటుంబం, నా భార్య, నా పిల్లల సంగతి ఏంది? నో, పౌలు అక్కడ ఏం చేస్తున్నాడు? దేవునిని స్తుతిస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. అసలు జైలు అలాగను చేయకూడదు. ఎంత ధైర్యం! ఈ యొక్క ఉదయ కాలంలో ప్రియ సోదరుడా సహోదరి, నేను ఆ జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ధైర్యము. కాబట్టి ఎంత ఫలితాలు ఉన్నాయో మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో అట్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ధైర్యముగా జీవించుదుము గాక. పౌరులాగా ధైర్యముగా సువార్త చెప్తాం. అలాగనే యాజకులు ప్రజల్లాగా ధైర్యంగా ఉండి ఎరుకో ప్రాకారాలను కూలుద్దాం. అలాగనే పేతురు యోహాను ధైర్యం తెచ్చుకున్నట్లు ధైర్యం తెచ్చుకొని బోధిద్దాం. తర్వాత పౌలు శీలలు చెరసాలలో ధైర్యం తెచ్చుకొని కీర్తనలు పాడినట్లు ఈ నేటి దినాల్లో జరిగే ఈ కరోనా పరిస్థితులలో, ఈ కష్టములలో, ఈ యొక్క భయంకరమైన జీవితములలో మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యంతో అలాగున సాగి వెళ్ళుదుము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా,
ఉదయకాలంలో నీ అద్భుతమైన మాటలు మాకు అందించినందుకు వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ధైర్యం వస్తుందని నీ వాక్యం ఆధారం మాకు చూపించినావు. కొంతమంది అలా చేశారు, ధైర్యంతో గొప్ప కార్యములు చేశారు. మా జీవితంలో అలా ఉన్నట్లుగా చేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారిని కూడా కరోనా నుండి కాపాడునైనా భద్రపరచుతండి. అలా ఉన్న కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేసి మా దేశాన్ని శాంతి సమాధానములతో నెమ్మదితో ఉంచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృపా కనికరం, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.